సూపర్ 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 అన్న సూపర్. అదిరిపోయిన జై బాబు జై బాబు జై బాబు. బాగుంది బాగుంది సూపర్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ జై బాబు. చాలా బాగుంది ఖచ్చితంగా వస్తా 11 కి. బాబులకి బాబా మహేష్ వచ్చి వరద పెడితే బాక్స్ పొత్తులా బాగుంది. 2 సీన్లు హిట్ భయ్యా. అర్థం ఇప్పుడు వెళ్తారా 4 గంటలు ప్రసాదమే. బాగుంది సంక్రాంతి బ్లాక్ బస్టర్. రవణ్ గారు చాలా పెద్ద హిట్ కొట్టాడు 2024 బ్లాక్. అన్న ఇప్పుడే చూశాను గుంటూరు కారం మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో రావద్దు. సో నేను కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చానమాట. సో చాలా డిసప్పాయింట్ అవుతారు సినిమా అయితే. సో త్రివిక్రమ్ మహేష్ బాబు గారు కాంబినేషన్ అంటే చాలా అంటే ఆ టీజర్ కానీ ఆ టైటిల్ కానీ ఆ డ్యాన్స్ స్టెప్లు కానీ చూసి ఇంకా వేరే లెవెల్ బద్దలు కొట్టేస్తుంది అనుకున్నాం కానీ కొంచెం డిసప్పాయింట్ అయిందన్న. 1 year కాదు 3 years తర్వాత. రాజమౌళితో అంటే కష్టం అనమాట ఇప్పట్లో. సో అంటే మదర్ సెంటిమెంట్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు కానీ చూసిన ఫీలింగే వస్తుంది, కొత్త స్టోరీగా అనిపించదు. అదే ఇప్పుడు అత్తారింటికి దారేది కదా అమ్మగారింటికి దారేది అని పెట్టుంటే బాగుండేది. సో అదే అన్న సాంగ్స్ ఉంటాయి, అవి కావాలని ఫోర్స్ఫుల్గా పెట్టినట్టే ఉంటుంది, సిచ్యువేషన్కి తగ్గట్టు. ఫైట్స్ ఉంటాయి, ఫైట్స్ కూడా అంత కొత్తగా అనిపించవు. సో లాస్ట్లో క్లైమాక్స్లో కొంచెం ఏదో మదర్ డైలాగ్స్ కొంచెం టచ్ అవుతాయి కానీ మిగతా స్టోరీ అంతా అయితే చాలా చాలా డిసప్పాయింట్. ఓవరాల్గా మూవీ యావరేజ్ అన్న, 1 time వాచబుల్. గుంటూరు కారం సినిమా చూసాను. ఫస్ట్ హాఫ్ అంతా గుంటూరు కారం, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తల్లి మీద మమకారం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే ఓవరాల్ గా చూడొచ్చు అన్న. సినిమా నాకు అయితే బాగానే కనెక్ట్ అయిపోయింది అనమాట. ఏంటంటే మహేష్ బాబు గారి స్వాగ్ గురించి చెప్పాలన్న, ఆ స్టైల్ కానీ ఆ డాన్స్ కానీ ఆ బీడీ తాగడం ఇలా అగ్గిపెట్టిని ఇలా కొట్టడం అదైతే చాలా కొత్తగా అనిపించింది అనమాట. మనం రజనీకాంత్ గారు ఆయనకు అంటూ సపరేట్ స్టైల్ ఉంటుంది కదా, దీంట్లో ఈయన కానీ సూపర్ స్టార్ అని సపరేట్ స్టైల్ గానే ఉంది అది చూస్తూ ఉంటే. ఇంకో హైలైట్ ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ అన్న. ఆ సాంగ్ అయితే అసలుకి డాన్స్ కుర్చీ పట్టుకొని వేస్తూ ఉంటే అసలుకి పీక్స్ అనే చెప్పొచ్చు. మనకి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే తమన్ గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు. బీజిఎం హీరో ఎలివేషన్స్ కి అక్కడక్కడ కొద్దిగా దాన్ని తగ్గించాడు, అది కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. ఆల్ మిక్స్ అనే అదే ఫ్రూట్ జ్యూస్. మహేష్ బాబు గారిది ఏం తప్పలేదన్న. త్రివిక్రమ్ గారు ఏంటంటే అసలుకి ఆ దోవలో నుంచి బయటకు రావాలన్న. త్రివిక్రమ్ గారు ఏంటంటే లాస్ట్ టైం అజ్ఞాతవాసి మనం చూసాం కదా, దాంట్లో కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో కానీ మహేష్ బాబు గారు వాళ్ళు అవుట్ ఆఫ్ ఇస్తారనమాట. అన్ని తీసుకొచ్చి మిక్సింగ్ చేసి వచ్చినప్పుడు చూసిందే అనిపించింది అనమాట. అది ఒక్కరవో డిసప్పాయింట్. అది హీరోలు ఏం తప్పు ఉండదని అది డైరెక్టర్ చెక్ చేసుకోవాలి బ్రో. అది అన్న స్టోరీ చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటుంది అన్న, సినిమా తీసేసరికి ఒకలాగా ఉంటుంది, సినిమా ఫైనల్ గా థియేటర్కి వచ్చేసరికి ఇంకోలాగా ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిందే డైరెక్టర్. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సినిమా హిట్ అవుతే హీరోలకు పేరు వచ్చేది, ఇప్పుడు సినిమా హిట్ అవుతే హీరోకి ఎంత పేరు వస్తుందో డైరెక్టర్ కూడా అదే పేరు వస్తుంది అనమాట. ఆ పేరు వస్తున్నప్పుడు ఈయన సీనియర్ డైరెక్టర్ కొంచెం తీసుకొని ఉంటే బాగుండు. ఇప్పుడు ఫ్యాన్స్ మహేష్ బాబుకి అసలుకి చూడండి, అసలు ఈ సినిమా ఇన్ని 42 షోలు ఈ రోజు ఇంత బజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆడియన్స్ కానీ ఏం కావాలా ఏం ఆశిస్తున్నారు అనేది కానీ తీసుకొని ఉంటే చాలా బాగుండాలి అన్న. హనుమాన్ మూవీ దీనికి నేను కంపేర్ చేయను, అది దేవుడి సినిమానా, ఇది వచ్చి మాస్ సినిమానా. అది హనుమాన్ అంటే అది హనుమాన్ ఆంజనేయ స్వామి మీద నడిచే కథ. అది ఆ సినిమాలు దీనికి పోటీలు పెట్టకూడదన్న. ఇంకా మిగతా రేపు సైంధవ నా స్వామిరామ్ ఉందో వాటికి మనం కంపేర్ చేసుకోవచ్చు. అదేంటంటే దేవుడి సినిమా, చిరంజీవి గారు కానీ చెప్పాడు ఇది దేవుడి సినిమా అనేసి, అటువంటిప్పుడు ఆ సినిమాలు ఈ సినిమాలు పోటీలు పెట్టకూడదు.